బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూ జల్పాయ్గురిలో 2 రైళ్లు ఢీకొన్నాయి. థ్యాంక్ యూ భోగి. పశ్చిమ బెంగాల్లో ఏదైతే రైల్వే ప్రమాదం అనేది ఘోరంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఆల్రెడీ సెల్డాన్కు వెళ్తుంది. సో ఈ క్రమంలో ఆ రోజు డేట్ వచ్చేసి 17 జూన్ 2024. ఎప్పట్లాగే గువాహతి నుంచి సీల్దా వెళ్లే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. న్యూ జల్పాయ్గురి జంక్షన్ స్టేషన్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే రంగపాని అనే ప్లేస్ లో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సిగ్నల్ కోసం ట్రాక్ పై అయితే ఆగి ఉంది. ఇలా ఆగి ఉన్న సమయంలో వెనకాలే వస్తున్న గూడ్స్ ట్రైన్ ఒకటి ఈ ఆగి ఉన్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ లో దాదాపు ఇప్పటికి 15 మంది పైగా చనిపోయారు అండ్ 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. ట్రైన్ యొక్క దాదాపు 3 బోగీలు పట్టాలు తప్పాయి అండ్ గూడ్స్ ట్రైన్ యొక్క లోకోమోటివ్ కంప్లీట్ గా పాడైపోయింది. అసలు ఏం జరిగింది, తప్పు ఎవరిది, ఈ విషయాలన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి. దీంట్లో మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు రెగ్యులర్ గా అప్ టు డేట్ గా ఇస్తుంటాను. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే 13174 నెంబర్ కలిగిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ త్రిపురలోని సబ్రూమ్ అనే ప్లేస్ నుంచి అగర్తల, న్యూ కరీంగంజ్ జంక్షన్, గువాహతి, కామాఖ్య, న్యూ అలిపుర్దార్, జల్పాయ్గురి రోడ్ మీదుగా న్యూ జల్పాయ్గురి జంక్షన్ కి చేరుకుంది. ఈ ట్రైన్ న్యూ జల్పాయ్గురికి రావాల్సిన టైం వచ్చేసి మార్నింగ్ 7:20కి, కానీ ట్రైన్ అరగంట లేట్ గా 7:50కి యాజ్ ఇట్ ఈస్ గా న్యూ జల్పాయ్గురి జంక్షన్ కి వచ్చింది. న్యూ జల్పాయ్గురి జంక్షన్ లో ప్యాసింజర్స్ ని ఎక్కించుకొని తన ప్రయాణాన్ని టువర్డ్స్ సీల్దాకి మొదలుపెట్టింది. ఈ సీల్దా ఎక్కడ ఉంటుంది అంటే వెస్ట్ బెంగాల్ లోని కోల్కతాలో. ఎప్పట్లాగే తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ న్యూ జల్పాయ్గురి జంక్షన్ నుంచి 25 కిలోమీటర్లు దాటిన తర్వాత రంగ్పాని అనే ప్లేస్ కి చేరుకుంది. ఇక్కడ ట్రైన్ కి సిగ్నల్ రాకపోవడం వల్ల ట్రైన్ అయితే పట్టాలపై ఆగి ఉంది. అదే సమయాల్లో ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ వెనకాలే వస్తున్న గూడ్స్ ట్రైన్ రెడ్ సిగ్నల్ ని ఓవర్ షూట్ చేసి ఆగి ఉన్న ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని గుద్దేసింది. ఇక్కడ సిగ్నల్ ని ఓవర్ షూట్ చేయడము అంటే రెడ్ సిగ్నల్ పడున్నా సరే ఆగకుండా ముందరికి వచ్చేయడం. ఇండియన్ రైల్వేస్ యొక్క రూల్ ప్రకారం రెడ్ సిగ్నల్ పడితే ఖచ్చితంగా ట్రైన్ అయితే ఆగాలి. అయితే ఇక్కడ వివిధ కారణాల వల్ల ఆ గూడ్స్ ట్రైన్ యొక్క లోకో పైలట్ ట్రైన్ ని ఆపకపోవడం, అదే సమయంలో ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ అక్కడ ఆగి ఉండడం వల్ల గూడ్స్ ట్రైన్ కి అండ్ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ కి మధ్యలో యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇది ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో తేలిన విషయాలు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు నేనైతే డిస్ప్లే చేస్తున్నా, మీరు చూడొచ్చు. ఈ ట్రైన్ లో దగ్గరగా 1000 మందికి పైగా ప్యాసింజర్లు ఉన్నారు. అదృష్టం ఏంది అంటే గూడ్స్ ట్రైన్ వచ్చేసి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని గుద్దినప్పుడు లాస్ట్ 3 కోచెస్ అయితే పట్టాలు తప్పే కదా, అందులో 2 కోచెస్ కేవలం లగేజ్ ర్యాక్స్ అవ్వడం వల్ల ప్రమాద తీవ్రత చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అదే ఒకవేళ దాని ప్లేస్ లో ప్యాసింజర్ కోచెస్ గనక ఉంటే నష్టం యొక్క తీవ్రత చాలా దారుణంగా ఉండేదనే చెప్పాలి. ఇది మరో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా అయి ఉండేది. దేవుడి దయ వల్ల అటువంటి ఇన్సిడెంట్ అయితే ఏమీ కాలేదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ దగ్గరగా 15 మందికి పైగా చనిపోయారు. అందులో గూడ్స్ ట్రైన్ యొక్క లోకో పైలట్ అండ్ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ యొక్క గార్డు కూడా ఉన్నారు. అండ్ అంతేకాకుండా దాదాపు 60 మందికి పైగా ప్రజలు ఈ యాక్సిడెంట్ లో గాయపడ్డారు. అండ్ ఆల్సో సహాయాల కోసం ఘటనా స్థలానికి దాదాపు 15 అంబులెన్సులు చేరుకున్నాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించడం అయితే మొదలు పెట్టారు. అండ్ అంతేకాకుండా మనకి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ లైక్ SDRF, NDRF అండ్ మెడికల్ రిలీఫ్ వ్యాన్ ఇవన్నీ ఆ ఘటనా స్థలానికి అయితే చేరుకున్నాయి. కానీ ఈ మధ్య ఏందో గానీ మాటికి ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ గురించి ఎక్కువ వినాల్సి వస్తుంది. నార్మల్ గా ఎటువంటి దగ్గరలో అయినా యాక్సిడెంట్స్ అనేవి సర్వసాధారణం. హైవే పై వెళ్తున్నప్పుడు రోజుకి 10 చూస్తుంటాం. కానీ రైల్వేస్ విషయానికి వచ్చేస్తే అలా కాదు. కొన్ని వేల మంది ప్రయాణిస్తారు. కొన్ని వేల మంది ప్రాణాలతో కూడుకున్న విషయం. అయితే మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఈ గూడ్స్ ట్రైన్ యొక్క లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో ఇతను సిగ్నల్ ని ఓవర్ షూట్ చేసి అంటే సిగ్నల్ ని జంప్ చేసి ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని వచ్చి గుద్దేయడానికి ప్రధాన కారణం అతనికి సరైన విశ్రాంతి లేకపోవడం. ఎస్పెషల్లీ ఈ గూడ్స్ ట్రైన్స్ యొక్క లోకో పైలట్స్ విషయానికి వస్తే సరైన టైం కి ట్రైన్స్ అయితే డెస్టినేషన్ కి రీచ్ అవ్వకపోవడం, దాని వల్ల ఈ లోకో పైలట్ల మీద పని ఒత్తిడి పెరగడం, ఈ స్ట్రెస్ పెరగడం వల్ల వర్క్ పైన వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఇలా వివిధ కారణాల వల్ల ఈ పొరపాటు అయితే జరిగింది అని చెప్పొచ్చు. ఆ గూడ్స్ ట్రైన్ యొక్క లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో అతను రెడ్ సిగ్నల్ ని గమనించుకోకుండా ముందరికి రావడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని అయితే చెప్పొచ్చు. అయితే ఇక్కడ గట్టిగా వినిపిస్తున్న ఇంకో మాట వచ్చేసి కవచ్.
ఈ పేరుని మీలో చాలా మంది వినుంటారు. 2022 డిసెంబర్లో ఇండియన్ రైల్వేస్ చాలా ఘనంగా ఈ కవచ్ సిస్టమ్స్ ని లాంచ్ చేసింది. అసలు మెయిన్ కవచ్ అనే సెక్యూరిటీ సిస్టమ్ ని ఇండియన్ రైల్వేస్ తీసుకురావడానికి కారణమే ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా కాపాడడానికి. అయితే ఇక్కడ ఉన్న రియాలిటీ ఏంది అంటే ఈ కవచ్ ఏదైతే ఉందో ఇండియన్ రైల్వేస్ లో ఉన్న అన్ని ట్రైన్స్ లో అయితే అవైలబుల్ లేదు. ఓన్లీ కొన్ని ట్రైన్స్ మాత్రమే అవైలబుల్ ఉంది. అది కూడా కొన్ని డివిజన్స్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఎందుకంటే ఈ కవచ్ సిస్టమ్ అనేది మనం వినడానికి చాలా బాగుంటుంది కానీ దాన్ని రియాలిటీలో ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందుకు తీసుకురావడానికి మాత్రం చాలా పెద్ద పంచాయతీ అయితే ఉంటుంది. ట్రాక్స్ కి మొత్తం సెన్సార్స్ అయితే అమర్చాలి, ఆప్టికల్ ఫైబర్స్ వేయాలి, కంట్రోల్ సిస్టమ్స్ మొత్తం అప్గ్రేడ్ చేయాలి, ట్రైన్స్ లో కూడా సెన్సార్స్ అయితే పెట్టాలి. ఇలా చాలా పంచాయతీలు అయితే ఉన్నాయి. సో ప్రెసెంట్ ఈ కవచ్ సిస్టమ్ కంప్లీట్ ప్యాసింజర్ ట్రైన్స్ లోనే అవైలబిలిటీ లేదు, ఇంకా గూడ్స్ ట్రైన్స్ లో అసలుకే లేదని చెప్పుకోవాలి. ఈ కవచ్ సిస్టమ్స్ అనేది ఈ పర్టికులర్ రూట్ లో అండ్ ఈ పర్టికులర్ ట్రైన్స్ లో లేకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరగడానికి కూడా ఒక కారణం. కానీ ఏదేమైనా సరే టైం బ్యాడ్ అనుకోవాలో లేదా ఇంకేమనుకోవాలో గానీ ఈ మధ్య ఈ ఇండియన్ రైల్వేస్ సంబంధించిన యాక్సిడెంట్స్ గురించి ఎక్కువ వినాల్సి వస్తుంది. లాస్ట్ 1 year లో కనుక చూసుకున్నట్టయితే 4 యాక్సిడెంట్స్ జరిగాయి. లాస్ట్ ఇయర్ ఇదే జూన్ నెలలో కొరమండల్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయితే జరిగింది. మీ అందరికి గుర్తుండుంటది కదా, దాదాపు 300 మంది పైగా ఈ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారు. దాని తర్వాత అది మరొక ముందలే అక్టోబర్ లో మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం పలస ప్యాసింజర్ మరియు రాయగడ ప్యాసింజర్ మధ్యలో యాక్సిడెంట్లు అయితే జరిగాయి. అది కూడా ఇప్పుడు యాక్సిడెంట్ ఎలాగైతే జరిగిందో అదే తీరులో జరిగింది. అండ్ రీసెంట్ గా కూడా మొన్న పంజాబ్ లోని ఫతేగర్ అనే ప్లేస్ లో ఒక గూడ్స్ ట్రైన్ మరియు ప్యాసింజర్ ట్రైన్ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. అండ్ ఇప్పుడు ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ గురించి వినాల్సి వస్తుంది. ఇండియన్ రైల్వేస్ అయితే మటుకు దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకొని సేఫ్టీని ఇంప్రూవ్ చేయడం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవడం, అంతేకాకుండా లోకో పైలట్స్ కి పర్టికులర్ టైం కంటే ఎక్కువసేపు డ్యూటీ వేయకుండా స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకురావాలి. ఏదేమైనా సరే వాస్తవం మాట్లాడుకుంటే మనకి కొత్త రైల్వే ట్రాక్స్ మరియు టెక్నాలజీ అనేది చాలా అవసరము. ఇప్పటికీ నిజం చెప్పాలి అంటే టెక్నాలజీలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం రైల్వేస్ పరంగానే చెప్పాలి. అండ్ ఈ యాక్సిడెంట్ కి రెస్పాండ్ అవుతూ పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ అందరూ ట్వీట్స్ అయితే చేశారు. అండ్ ఈ విషయం తెలిసిన వెంటనే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అండ్ ఈ యాక్సిడెంట్ లో చనిపోయిన వారికి దాదాపు 10 lakhs ఎక్స్క్రీషియా అండ్ అంతేకాకుండా ఎక్కువగా గాయపడిన వారికి 2 lakh rupees అండ్ మైనర్ ఇంజురీస్ అయిన వారికి 50,000 rupees ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఏది ఏమైనా సరే ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని కోరుకుందాము. అండ్ ఇంజురీ అయిన వాళ్ళు వీలైనంత త్వరగా రికవర్ అవ్వాలని అయితే కోరుకుందాం. ఇలాంటివన్నీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్, మన చేతుల్లో అయితే ఏమీ లేదు. సో అది గైస్ ఈ వీడియో అయితే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.